నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఫాల్గుణ మాసంలో వచ్చే శుద్ధ ద్వాదశి తిథిని గోవింద ద్వాదశి లేదా నరసింహ ద్వాదశి అనే పేరుతో జరుపుకోవటం, ప్రత్యేకమైన విధి విధానాలతో శ్రీ మహావిష్ణువుని, నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలను పొందవచ్చు. ఈరోజు శ్రీ మహావిష్ణువుని పసుపచ్చటి పుష్పాలతో పూజిస్తూ విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర 3 ఒత్తులు వేసి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించటం, ఓం గోవిందాయ నమః అనే మంత్రజపం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజు గంగానదిలో స్నానాన్ని ఆచరించినట్లయితే సర్వ పాపాలను తొలగింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయని పురాణాలలో వివరించడం జరిగింది. గంగా స్నానం చేయలేని వాళ్ళెవరైనా సరే గృహంలో అయినా సరే స్నానాన్ని ఆచరిస్తూ గంగాదేవికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన నామాలను స్మరించుకోవాలి. ఆ నామాలను స్మరించుకుంటూ శిరస్నానం ఆచరించినట్లయితే గంగా స్నాన ఫలితాన్ని పొందవచ్చు. ఆ నామాలను మనం పరిశీలిస్తే నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి. ఈ గంగానామాలను స్మరించుకుంటూ శిరస్నానాన్ని ఆచరించడం ద్వారా గంగా స్నానం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఫాల్గుణ శుద్ధ ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి అనే పేరుతో జరుపుకుంటూ నరసింహస్వామి వారిని ఆరాధన చేయడం ద్వారా అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తరచుగా వచ్చే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు, కారణం తెలియకుండా వచ్చే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకుని ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల కలిగే సర్వ అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఈరోజు చేసే నరసింహస్వామి వారి ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. ఈరోజు నరసింహస్వామి వారి చిత్రపటానికి ఎర్రటి పుష్పాల మాలను అలంకరించడం, స్వామివారిని ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షంతలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని జపించుకోవటం ద్వారా స్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. స్వామివారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపారాధన చేయాలి. స్వామివారి ప్రీతి కోసం వడపప్పు, పానక నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా సంధ్యా సమయంలో స్వామివారి స్వరూపమైనటువంటి స్తంభానికి తిరుచూర్ణం అలంకరించడం ద్వారా కూడా నరసింహస్వామి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడం, నరసింహస్వామి వారి చుట్టూ ప్రదక్షిణలు చేయటం, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామిహం అనే నరసింహ శ్లోకాన్ని చదువుకుంటూ ఆలయ ప్రాంగణంలో స్వామివారిని స్మరించుకుంటూ ప్రదక్షిణలు నిర్వహించడం ద్వారా చక్కటి శుభ ఫలితాలను పొంది అన్ని రకాలైన అనారోగ్య సమస్యలను తొలగింపజేసుకోవచ్చు. ప్రధానంగా గంగా స్నాన ఫలితాన్ని పొందటానికి నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి అనే నామాలను స్మరించుకోండి. పరిపూర్ణంగా గంగా స్నాన ఫలితాన్ని సిద్ధింపజేసుకుని విశేషమైన శుభ ఫలితాలను పొందండి. రేపటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ శుద్ధ త్రయోదశి తిథి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ రోజు నుండి విద్వత్ కవయిత్రి, భక్తి తత్పరురాలు శ్రీమతి దొంతి రాజరత్నమ్మ గారు రచించిన జనార్దన శతకంలోని కొన్ని పద్యాలను గురించి తెలుసుకుందాం. ఈ జనార్దన శతకంలోని పద్యాలు చాలా తేలిక పదాలతో చదువుతుంటేనే అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటాయి. ఈవిడ ఏలూరు ప్రాంతంలో నివసిస్తుండేవారు. సుమారుగా ఒక 40 సంవత్సరాల కిందట ఈ శతకాన్ని రచించి ముద్రించారు.
అంచిత భక్తితోడమిము అర్చన సల్పగ ప్రాలుమాలి ప్రాక్సంచిత కర్మబంధమున చచ్చుచు పుట్టుచునుంటి అజ్ఞతన్ మించిన దానికేమి ఇక మీద భవచ్చరణద్వయంబు సేవించి కృతార్థనౌ గతి విధింపవే సత్కృపమై జనార్దన. ఓ జనార్దన భక్తవత్సల, అంచిత భక్తితోడమిము అర్చన సల్పగ ప్రాలుమాలి. నిజమైనటువంటి నిర్మలమైన భక్తి పరిపూర్ణముగా హృదయంలో నిలుపుకుని ఆ భక్తితో నిన్ను ఆరాధించకుండా ప్రాక్సంచిత కర్మబంధమున చచ్చుచు పుట్టుచునుంటి, పూర్వకర్మానుభవం వల్ల ఆ భక్తి అనేది లేకుండా, ఒకవేళ రవ్వంత భక్తి ఉన్నా దానికి నిలకడ లేకుండా అనేక జన్మలు ఎత్తుతూ ఆ శరీరాలు వదులుతూ ఇలా జన్మ పరంపరలో చిక్కుకున్నాను స్వామి. అజ్ఞతన్, ఇదంతా నా అజ్ఞానం వల్ల జరుగుతున్నది. మించిన దానికేమి, సరే అయిపోయిందేదో అయిపోయింది, దాని గురించి కాదు. ఇక మీద భవచ్చరణద్వయంబు సేవించి కృతార్థనౌ గతి విధింపవే సత్కృపమై జనార్దన. ఇక నుండి నీ కరుణాదృష్టి నాపై ప్రసరింపజేసి నాకు నిజమైన భక్తిని స్థిరముగా హృదయంలో నిలుపుకునేలా అనుగ్రహించి నిశ్చలముగా నిన్ను ధ్యానించేటువంటి స్థితిని ప్రసాదించు. అలా సన్మార్గంలో సాగుతూ నీ దగ్గరకు వచ్చేలా అనుగ్రహించు. ఈ జన్మ పరంపరల నుండి నన్ను విడుదల చేసి నాకు మోక్షాన్ని కలిగించు అంటూ ఆ జనార్దనుని పైన అపారమైన భక్తితో ఆర్తితో చక్కని పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విదుషీమణి శ్రీమతి దొంతి రాజరత్నమ్మ గారి జనార్దన శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం జనార్దనాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఫాల్గుణ శుద్ధ ద్వాదశి. ఈరోజు తప్పనిసరిగా నృసింహస్వామిని ఆరాధన చేయటం చాలా విశేషం. నృసింహతత్వంలో దాగినటువంటి విశిష్ట లక్షణాలని మనం అర్థం చేసుకోవాలి. ప్రహ్లాదుడు అంటాడు, ఇందుగలడందుడేడను సందేహము వలదు. ప్రహ్లాదుడు చెప్తాడు తండ్రికి బోధన, ఇందుగలడందులేడను సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందేగలుడు దానవాగ్ని వింటే అని. ఆ పరమాత్మ ఎక్కడ లేడు గనక ప్రతి చోట ఉంటాడు. అయితే నీ మనసులో వెతకాలి. అలా వెతికినట్లయితే తప్పనిసరిగా ప్రత్యక్షమవుతాడు. ఎందుచేత అంటే ఏ వ్యక్తి అయితే త్రికరణ శుద్ధి కలిగి దైవచింతనా తత్పరతో ఆ పరంధాముని ధ్యానం చేస్తారో ఆ పరంధాముడు ఏ వస్తువులోనైనా సరే కనిపిస్తాడు అని అర్థం. సరే, హిరణ్యకశిపుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాక్షసాంశ సంభూతులు కాబట్టి ఎక్కడ హరి అని చెప్పేసి ఆ యొక్క స్తంభాన్ని తన గదాఘాతంతో కొట్టేటప్పటికల్లా స్తంభంలో నుంచి స్వామివారు ప్రత్యక్షమై ఆ ప్రహ్లాదుని యొక్క భక్తి ప్రపత్తులకు మెచ్చి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, అహంకారాన్ని త్యజించి ఏ మనిషి అయితే నిత్యం తాను నిమిత్త మాత్రుణ్ణి మన్ని నడిపించేది ఆ పరమాత్మే, ఆయనకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఎవరైతే నిత్యం కూడాను భావిస్తారో వారికి పరంధాముడు అనుక్షణం కూడాను రక్షగా నిలిచి దర్శన భాగ్యాన్ని కూడాను ఇప్పిస్తాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక స్థాయి ఎదిగినప్పుడు ఆ స్థాయికి చేరుకోవటంలోని అంతరార్థం పరమాత్మ యొక్క దివ్యవంతమైన కరుణే అని గ్రహించాలి. అలా కాకుండా
నేనే గొప్ప అనేటువంటి ఉద్దేశంతో కనుక మనస్సు కనుక పయనించినట్లయితే అతగాడికి పతనం తప్పదు అని చెప్పేసి ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్య సూత్రం. తపస్సు అనేది చెయ్యొచ్చు. తపస్సు చేసి ఆ భగవంతుని మెప్పించి అనేక వరాలు పొందొచ్చు. ఆ వరాల్ని సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసినట్లయితే ఆ పరమాత్మ కూడాను సహించడు అని చెప్పటమే దీనిలో దాగిన పరమార్థం. అందుకనే సొంత కుమారుడే తండ్రికి జ్ఞానబోధ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది అనేటువంటి ఉద్దేశమే ఇక్కడ నరసింహావతార తత్వంలోని దాగిన పరమార్థ లక్షణం. సాక్షాత్తు ప్రహ్లాదుడు ఆయన ఆచరించినటువంటి సద్గుణ దైవతత్వరీత్యా ఇటువంటి విషయాన్ని మనకు తెలియజేశాడు. అందుచేత ఎవరైతే నరసింహస్వామిని నిత్యం కూడా ఆరాధన చేస్తామో ఆ వ్యక్తి జీవితాలలో విజయం తథ్యం అని చెప్పేసి చెప్పక తప్పదు కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:32 సూర్యాస్తమయం 6:21 తిథి ద్వాదశి రాత్రి 9:41 వరకు. నక్షత్రం పుష్యమి సాయంకాలం 5:13 వరకు. వర్జం తెల్లవారుజామున 5:54 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 10:28 నుంచి 11:16 వరకు. మరల మధ్యాహ్నం 3:12 నుంచి 3:59 వరకు. అమృతకాలం ఉదయం 10:58 నుంచి 12:32 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషాలలో నరసింహ ద్వాదశి, గోవింద ద్వాదశి, ఆమలక పూజ, గురుపుష్య యోగం, ప్రదోషం, ఇన్ని విశేషాలు ఉన్నాయి. ప్రదోషం కాబట్టి సాయంకాలపు వేళ మనం మారేడు దళాలతో శివారాధనామలను ఆచరించుకోవడం మంచిది. గురుపుష్య యోగం అనేటువంటిది ఈరోజు చేసేటువంటి మంత్రజపాల వల్ల, దానాల వల్ల వ్యక్తిలో కార్యకుశలత, ఒక విషయాన్ని నిర్ణయం చేయడంలో ఉండే సామర్థ్యం, తనకు కానీ ఇతరులకు కానీ అపకారం జరగకుండా కార్యక్రమాలను ఆచరించడం ద్వారాను, ప్రణాళికలను సిద్ధం చేయడం ద్వారాను సామాజికంగా మేలు జరగడం. గురుపుష్యయోగము అనేటువంటి దాని యొక్క విశేషం ఏమిటంటే, మనం ఈరోజు చేసేటువంటి దానాలు కానీ మంత్రజపాలు కానీ విశిష్టమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే ఆమలక పూజ, ఉసిరికాయలతో మన ఇష్టదైవాన్ని, కులదైవాన్ని పూజించుకోవడం ద్వారా ఆరోగ్యము, ఆహార సౌఖ్యము, విశేషించి త్వరితంగా అనారోగ్య రూపమైనటువంటి ముసలితనం రాకపోవడము. గోవింద ద్వాదశి సందర్భంగా ఆ గోవిందుణ్ణి తులసి దళాలతో అర్చించుకోవడం, నరసింహ ద్వాదశి సందర్భంగా ఆ నరసింహస్వామిని పూజించుకోవడం, ఆయన యొక్క చరిత్ర మనం చదువుకోవడం, మన మనసులో
ఆయన ఆలోచనల కంటే వేరైన రీతిలో లేకుండా భగవంతునితో ఏకాత్మ భావన చేయడం మొదలైనటువంటి వాటి వల్ల ఉత్తమమైన సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. మనశ్శాంతిని, మన చుట్టూ శాంతిని చూడగలిగితే ఇళ్లలో విశ్వశాంతి కనిపిస్తుంది. తనని తాను కోల్పోయినప్పుడే విత్తనం మహావృక్షమవుతుంది. తనదనే ఉనికిని కోల్పోయినప్పుడే మనిషిలో మానవత్వం జనిస్తుంది. ఏది పురాణం మనం వింటున్నాం? అసలు పురాణం లిస్టు చెప్తే మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, గరుడు పురాణం, విష్ణు పురాణం, వాయు పురాణం, స్కంద పురాణం, అగ్ని పురాణం. ఇప్పుడు కొన్ని విన్నారు కదా. ఇందులో ఏది మనం ఎక్కువగా వింటున్నాం? ఏది లేదు, సందేహం లేదు కదా. ఏమీ తెలియట్లేదు. అసలు వాటి గురించి ఒక్కసారి యువత అధ్యయనం చేస్తే ఆశ్చర్యపోతామండి. ఇక్కడ అగ్ని పురాణం చదివితే టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ, కానీ పురాణ కథలు అంటే కాలక్షేపం ఉండదు, తల పగిలిపోతుంది. అంత జ్ఞానం ఇచ్చాడు, నాలెడ్జ్ ఇచ్చాడు. మనం అనుకుంటాం పురాణం సామాన్యుల కోసం వచ్చినటువంటి ఒక కథ అని. కథలు పురాణాల కథలు ఎక్కడున్నాయి? పురాణం లక్ష్యం వేదాంత ప్రతిపాదన చేయడం. ఇది తెలుసుకోండి. చిత్తశుద్ధి లేని వాడికి వేదాంతం రాదు. చిత్తశుద్ధి రావాలంటే ధర్మం ఉండాలి. కానీ ధర్మం ఉన్నంత మాత్రం నియం తొట్టు అందుకోలేవు. భగవద్ అనుగ్రహం కావాలి, దానికి ఉపాసన కావాలి. ఇప్పుడు తెలిసింది కదా, ధర్మం, ఉపాసన, జ్ఞానం మూడు కలిపి ఉంటాయి. కనుకనే కలిపే సాగుతూ ఉండాలి. ఇప్పుడు ధర్మాచరణ, భగవద్ ఆరాధన, ఆత్మతత్వ విచారణ కలిపే జీవిత విధానంలో ఉంటే అప్పుడు నువ్వు పరమాత్మను అందుకోగలవు. అందుకే వేదము లక్ష్యం రెండు చెప్పడమే, ధర్మము జ్ఞానము. ధర్మము జ్ఞానం ఈ రెండే. ఇప్పుడు చూడండి ఇక్కడ. అందుకని భక్తి అనే మాట నేను ఎత్తలేదు ఎక్కడ. ధర్మం, జ్ఞానం ఈ రెండే మనకి చెప్పాడు భగవంతుడు. ధర్మం అంటే ఎలా వ్యవహరించాలి, నువ్వు ఎలా లోకంలో ప్రవర్తించాలో చెప్తుంది ధర్మం, నువ్వు ఎలా ఆలోచించాలో చెప్తుంది జ్ఞానం. తెలుసుకోండి ఇక్కడ. ఈ ధర్మము జ్ఞానం ఈ రెండే మనకు కావాలి, ఇంకేం కావాలి? రెండూ బోధిస్తుంది. అంటే ఇప్పుడు పురాణం లేదా వేదం ఎవరి కోసం? లోకంలో వ్యవహరించాలి ఎలాగో చెప్తాం. ధర్మం అంటే లోకంలో వ్యవహరించేవాడి కోసం. కనుక పురాణాలు ఎవరికంటే బ్రతకాలనుకున్న వాళ్ళ కోసం. ఒక్క మాటలో మరి నాకో నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? సరే చదువుంది ఇక్కడ. ఎందుకంటే జీవితాన్ని ఫేస్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదండి. ఒక్కొక్కప్పుడు జీవితంలో మనకు కలిగే కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఆవేశాలు కావచ్చు. ఆ సమయంలో ఇవి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ ఆ సమయంలో ఆ సమస్యను ఎలా అనలైజ్ చేయాలి, ఎలాంటి పరిష్కారం తీసుకోవాలి, ఎలాగైతే మనం బాగుపడతాం అనేవి పురాణాలు వంట పడితే ఆ సమయంలో సరిగ్గా స్ఫురిస్తాయి. అది తెలుసుకోవాల్సింది. కానీ పురాణం అడుగడుగున నీ బుద్ధికి సరైన సమయంలో ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. నువ్వు ఆవేశంతోనో ఆగ్రహంతోనో అవకాశం దొరికింది కదా అనో ఏదో పొరపాటు చెయ్యబోతే పురాణంలో విషయం ఏదైనా హృదయంలో నీకు జ్ఞాపకం ఉంటే అది గురువులా లేచి హెచ్చరిస్తుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకే మనుషులు నిలపగలిగేది పురాణం. కనుక బుద్ధిని పట్టుకుని నడపగలిగే శక్తి పురాణానికి ఉన్నది. అయితే పురాణం అనే మాటకి పాతది అని అర్థం. ఒక అర్థంలో పాతది కదండి అంటే నువ్వు మాత్రం కొత్తవాడివా అన్నాడు ఇక్కడ. మనిషి పాతవాడే. ఎందుకంటే ఆహార్యాలు మారాయి, ఆంగికాలు మారాయి, ఇవి కాదు కావలసినది ఇక్కడ. ప్రధానంగా మన అలవాట్లు ఏమిటి? సుఖం, దుఃఖం, రాగం, ద్వేషం, భయం, ఇవేగా మారేయా. రంగులు మారే తప్ప స్వభావాలు మారలేదే. ఇవి ఎప్పుడు మారవు. ఇవి ఉన్నంతకాలం మనిషిలో రాగద్వేషాలు ఉన్నంతకాలం సమాజంలో వాడిలో కూడా ఘర్షణ తప్పదు. అవి ఎప్పుడూ ఒకటే. మనకు అనేక సజీవమైన పాత్రలు ఇదివరకు పురాణ కథల్లోంచి వస్తూ అడుగడుగున ఒక దుష్టత్వాన్ని ఎలా పోల్చుకోవాలి, ఒక శిష్టత్వాన్ని ఎలా పోల్చుకోవాలి, ధర్మంలా కనబడే అధర్మాన్ని ఎలా పోల్చుకోవాలి, అధర్మంలా కనబడే ధర్మాన్ని ఎలా పోల్చుకోవాలి పురాణం నేర్పుతుంది. కాబట్టి ఒక క్లారిటీ, బుద్ధికి ఒక స్పష్టత వస్తుంది ఇక్కడ. కనుక పురాణముల గురించి ఆలోచించాలి అంటే సామాన్యమైన అంశం కాదు. ఒక విధంగా వేదం కంటే పురాణం కష్టం, వేదాంతం కంటే కష్టం. ఎందువల్ల మరీ చెప్తారండి మీకు. అంటే పురాణం చాలా ఈజీగా ఉంటుంది కదా, వేదం అర్థం కాదు కదా. అది అర్థం కాదు అని చెప్పి వదిలేస్తావు. ఇది సులభంగా అర్థమైపోయింది అనుకుని పట్టుకుంటావు. అది వచ్చింది ప్రమాదం. దీంతో ఇక్కడ సులభంగా అర్థమైనట్టు కనబడుతుంది, కానీ దీనిలో అనేకమైన అంశాలు ఉంటాయి ఒక్కొక్క పురాణంలో. ఒకవైపు
కేవలం నీతిని చెప్పడమో, ధర్మాన్ని చెప్పడమో, జీవితాన్ని ఫేస్ చేసేది ఎలాగో చెప్పడమో మాత్రమే కాకుండా పురాణ కథలకు మరొక లక్షణం ఉన్నది. అందులో మన విజ్ఞానం దాగి ఉన్నది. అది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే వేదము నుంచి వచ్చిన విజ్ఞానాల్లో అనేక రకాల విజ్ఞానాలు ఉన్నాయి. ఒక్కసారి బ్రహ్మవివర్త పురాణంలో విష్ణువు చిన్న రూపం ధరించి వచ్చి ఒక రాజుతో ఆరోగ్యం ఎలా ఉండాలనేది కొన్ని అధ్యాయాలు చెప్తాడండి. అంత వైద్యశాస్త్రం, ఆశ్చర్యపోతాం. గరుడు పురాణంలో కొన్ని అధ్యాయాలు రత్నశాస్త్రం. రత్నశాస్త్రం అంటే జ్యువెల్స్ వాటి గురించి రత్నశాస్త్రాలు ఉన్నాయి. అంటే ఎంత అధ్యయనం, ఎన్ని సైన్సెస్ ఉన్నాయో చూడండి ఇక్కడ. అలాగే రసాయన శాస్త్రం. ఆఖరికి ఈ మధ్య ఒక పుస్తకం వచ్చింది, జామిట్రీ ఇన్ వేదిక్ యజ్ఞాస్ అని పుస్తకం. అంటే హోమగుండాలు వేసేటప్పుడు, అక్కడ దర్వులు వాడేటప్పుడు, శాలలు కట్టేటప్పుడు కొలతలు రాస్తాడు. ఆనాటికి ఆ మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి, మ్యాథమెటిక్స్ ఏమిటి, అవి చూడాలి. అందుకని పురాణాల్లో మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ లెసన్స్ ఉండవు. ఆ కథల్లో ఎలా చెప్తాడో పరిశీలించాలి ఇక్కడ. ఎన్ని అంశం, ఇప్పుడు ఎన్ని శాస్త్రాలు చెప్పుకున్నామో చూడండి ఇక్కడ. అర్థశాస్త్రం. అర్థశాస్త్రం అంటే ఇప్పుడు డెఫినేషన్స్ ఎకనామిక్స్, కానీ అర్థశాస్త్రం అంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. అది చాణక్యుడు వేరే అర్థశాస్త్రం రాశాడు, వేరే విషయం. కానీ పురాణాల్లో అర్థశాస్త్రం ఎంత ఉంది, రాజకీయం ఎంత ఉంది, రాజనీతి ఎంత ఉన్నది. అంతేగా ఛత్రపతి శివాజీ అర్థశాస్త్ర ప్రకారం పాలన చేస్తున్నాను ఆయన ప్రకటించుకున్నాడు ఇక్కడ. అప్పటి వరకు ఉండేవి. దీన్ని బట్టి ఎంత నాగరికత మనకుంది ఇది తెలియాలంటే పురాణాలు చూడండి ఇక్కడ. పురాణాల్లో చరిత్ర ఉంటుంది, అలాగే హిస్టరీ పుస్తకాల్లో ఉండదు. అది తెలుసుకోండి ఇక్కడ. పురాణాల్లో చరిత్ర ఒక కల్పిత కథలతో కూడుకుంటూ కొన్ని వాస్తవ గాథలు, కొన్ని కల్పిత గాథలు, కొన్ని వేదగాథలు, కొన్ని సంకేత గాథలు, ఎన్ని రకాలుంటాయో అవన్నీ అర్థం చేసుకోవాలి. అందుకే పురాణం ఎవరి ద్వారా వినాలంటే శ్లోకం చదివి చెప్పేవాడి ద్వారా వినకూడదుట. పురాణార్థ విధుల వలన అన్నాడు శ్రీనాథుడు. పురాణ అర్థ విధుల వలన. అర్థము అంటే మీనింగ్ అని మాత్రమే కాదు, పర్పస్. పురాణం యొక్క ప్రయోజనం, దానిలో ఉన్న విషయం. అందుకే బహుశాస్త్రముల యొక్క సారం పురాణంలో ఉంటుంది కనుక అవి చూడాలి. అంతేకాదు మహాభారతం మహేతిహాసం పురాణం రెండు అన్నారు. ఎందుకు పురాణ సంప్రదాయం ఉంది. మరి మనం అనుకునే వేదాంతం అంతా అందులో ఉంది. సనస్సుజాతీయం భగవద్గీత కావా చెప్పండి ఇక్కడ. విని ఓపిక ఉండాలి. కానీ పురాణాల గురించి కొన్ని సంవత్సరాలు, పురాణాల్లో వేదాంతం అది రీసెర్చ్ చేసుకున్నాళ్ళు చెప్పచ్చు. పైగా ఉపనిషత్తులు చదివితే అర్థం కాని వేదాంతం పురాణాల్లో వాళ్ళు ఇచ్చి ఉపమానాలు, ఉదాహరణలతో శుభ్రంగా అర్థమైపోతుంది ఇక్కడ. ఇన్ని ఉంటాయి. ఈ విషయాలన్నీ మనకి వేదములో చెప్పింది చెప్పడానికే పురాణం వచ్చింది. మనకి ఇంకా తేలిక భాషలో చెప్తుంది. పైగా పురాణ భాష సంస్కృత భాష. కాస్త సంస్కృతం తెలిసిన వాడికైనా అర్థమైపోతుంది. పురాణంపై నేటి తరానికి ఒక ఆసక్తి కలగడం కోసం ఇంత ఉపోద్ఘాతం మరొకటి కాదు ఇక్కడ. కానీ పురాణానికి ఒక లక్షణం ఉంది. ఒక్కొక్క ప్రక్రియకి అంటే ఒక్కొక్క టెక్నిక్కి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దాన్ని బట్టి ఆ టెక్నిక్ని మనం డీల్ చేయాలి. ఒకదాన్ని ముట్టుకునేటప్పుడు దాని స్వభావం చెప్పమన్నాడు. పురాణం స్వభావం ఎలాంటిదంటే అది మనకి మిత్ర సంహితంగా చెప్తుంది ధర్మాన్ని అన్నారు. మిత్రుడు చెప్పినట్టు చెప్తుంది. మిత్రుడు మన చేత మంచి పని చేయించడానికి అనేకం చెప్తాడు. వేదం ప్రభు సంహితంగా చెప్తుంది. అంటే ఇది చేయి అంతే, ఆర్డర్. రాజు ఆర్డర్ వేస్తాడు, చెయ్యి, చేయకపోతే శిక్ష, అంతే. మిత్ర సంహితం అంటే అది ఎందుకు చేశాడో ఏమిటో కొన్ని ఉదాహరణలు, అది ఇక్కడ చేసింది, ఇలా చేశారు చూడు, అప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగిందని చెప్తూ ఎగ్జాంపుల్స్ చెప్తూ మనకు చక్కగా మిత్రుడు మన చేత చేయించడం. మా కాళిదాసు గొప్ప కావ్యాలు రాశాడు, తెలుసు కదా మీకు. కుమార సంభవం, శివపార్వతుల కళ్యాణం దేనిలోంచి వచ్చింది? పురాణంలోంచి. రఘువంశం పురాణాల్లోంచి. శ్రీహర్షుడు గొప్ప కావ్యం రాశాడు, నైషధ కావ్యం, పురాణంలోంచి. అంతే. కనుకనే ఒక్క గ్రంథం ఎన్నో గ్రంథాలను పుట్టుకునిచ్చింది. అది భారతదేశం గొప్పతనం. తెలుసుకోండి ఇక్కడ. ఎన్ని గ్రంథాలు పుట్టాయి ఇక్కడ, ఏది పట్టుకుని మనం అక్కడ అందిపోతాం. ఆఖరి పురాణాలు జ్ఞానపథాలైన వేదాలు మొదలుకొని జానపదాల వరకు వ్యాపించిపోయాయి. పల్లెపాటల్లో పురాణాలు ఉన్నాయి. కానీ పురాణం మన సంస్కృతి. రామనవమి చేశారు, మీకు చేయమని ఎవరు చెప్పారు? మా పక్కింటి ఆయన చెప్పాడు ఏంటని కాదు, పురాణం చెప్పాడు. అది చెప్తే ఆయన చెప్పాడు ఇక్కడ. లలితాశాస్త్రం చదువుతున్నారమ్మ, చదివి తరించిపోతున్నారు. ఆ లలితాశాస్త్రం నామ నిండా వేదాంతాలే. వినే ఓపిక ఉండాలే కానీ అబ్బా వినే కంటూ కుంకుమ పూజ చేసుకొని బెటర్ అన్నారు. కానీ అందులో అర్థాలు చూస్తే వేదాంతమే, నిండా వేదాంతమే. సర్వోపనిషద్గుష్టాది నుంచి స్వాత్మానందలవి భూత బ్రహ్మజ్ఞానంద సంతతికి మీకు ఓపిక ఉండాలే కానీ ఏ వాక్యం ఏ ఉపనిషత్తుల్లోంచి ఎలా తెచ్చారు కూడా చెప్పచ్చు. అంతుంది. అదేంలోది బ్రహ్మాండ పురాణం. అదొక్కటి తెలుసు. బ్రహ్మాండ పురాణం ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఇక్కడ చూడండి ఇక్కడ. అలాగే స్కంద పురాణం ఎన్నిట్లో. మరొకటి వాటిలో క్షేత్ర మహాత్మ్యాలు ఉంటాయి. అదొక ఆశ్చర్యం అండి. మనం తీసిపారేస్తున్నాం కానీ ఒక క్షేత్రం ఎలా వచ్చింది, అక్కడ ఏమున్నాయి, తీర్థాలు ఏమున్నాయి, ఏ దిక్కున ఏమున్నాయి మొత్తం రాసి చెప్పారు వాళ్ళు. అరే ఇంత జాగ్రఫీ ఆనాడు వాళ్ళు రాశారు అంటే ఎంత ఆశ్చర్యం అండి. కనీసం
ఒక్కొక్కడు చూస్తూ ఉంటేనే ఎలా కనబడుతున్నాయి, ఎలా చూసిన పురాణాల్లో గొప్పతనం ఎంత కనబడుతుంది చూడండి. కనుక పురాణాల్లో కొన్ని ఈ కాలానికి సరిపోవు అనిపించే శాతం పాయింట్ ఒకటే, పనికొచ్చే అంశములా 99.9 మీ ఇష్టం. అది నువ్వు మలచుకోవడంలో ఉంది. మలచుకోవడం ఎప్పుడు వస్తుందో తెలుసా? పాజిటివ్ థాట్ ఉంటే అంతే. ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. అసలు లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చెప్పడానికి వాక్కులు సరిపోవు. శ్రీరామాయణం అంతా రామచంద్రమూర్తి పక్కనే ఉండిపోయాడు. అటువంటి మహానుభావుడు ఒకానొక సమయంలో అన్నగారు వదినగారు అక్కడ ఉన్నటువంటి కుటీరంలోంచి బయటికి వచ్చి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. తను పక్కన ఒక చెట్టు కింద నిలబడి ఉన్నాడు, అన్నగారికి వదినగారికి రక్షణగా. ఏదో పెద్ద సవ్వడి వినపడింది, గుర్రాలు ఏనుగులు అన్నీ వస్తున్నట్లు. రాముడు అన్నాడు, ఏమిట్రా ఏదో పెద్ద చప్పుడు వినపడుతోంది, ఒక్కసారి చెట్టు మీదకి ఎక్కి చూడు అన్నాడు. అది సాలవృక్షం. వెంటనే చెట్టు పైకి ఎక్కాడు. పైకి ఎక్కినవాడు చూశాడు. చూసి లక్ష్మణస్వామి మాట్లాడితే దానికి కామ చుక్క ఉండవు ఇంకా ఆపడానికి. అంత ఆవేశం. అన్నయ్య వచ్చేస్తున్నాడు భరతుడు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నానన్నయ్య, మన కష్టాలన్నింటికీ కారణమైనటువంటి వాడు వస్తున్నాడు. నిన్ను అరణ్యవాసానికి పంపించిందే కాకుండా శత్రుశేషం మిగల్చకూడదని నిన్ను చంపడం కోసం, నన్ను చంపడం కోసం, వదిన్ని చంపడం కోసం వస్తున్నాడు. అన్నయ్య అదిగో కోవిదార వృక్షం కనపడుతోంది, మన ఇక్ష్వాకు వంశ ప్రభువుల యొక్క పతాకం మీద ఉండేటటువంటి చెట్టు. అన్నయ్య శత్రుంజయమన్న ఏనుగు కనపడుతోంది. ఆ వెనక అనేకమైనటువంటి గుర్రాలు, కొన్ని వేల మంది పదాతిదళం వస్తున్నారు. అన్నయ్య ఇంత సైన్యంతో వస్తున్నాడంటే నీతో యుద్ధానికే వస్తున్నాడు. అరణ్యవాసం చేస్తూ తండ్రిని ధర్మమునందు నిలబెట్టడానికి రాజ్యపరిత్యాగం చేసినటువంటి నిన్ను చంపడానికి వస్తున్న భరతుణ్ణి ఉపేక్షించను. ఎప్పుడెప్పుడు చంపేద్దామా అని చూస్తున్నాను. అపకారం చేసి నీ మీద ఇంత కక్ష కట్టిన వాడిని చంపడం తప్పు కాదు. అన్నయ్య అనుజ్ఞని, ఇక్కడే నిలబడి బాణాలు వేయమంటావా, పర్వత శిఖరం మీదకి పెడదామా? వెంటనే అన్నయ్య తొందరగా నువ్వు సీతమ్మ తల్లిని సీతాస్య భజతాం గృహాం నువ్వు తీసుకెళ్లి ఒక గుహలోకి ప్రవేశపెట్టేసేయి. లోపలికి వెళ్ళు, ఆ అగ్నులన్నింటినీ కూడా నిధనం చేసేసేయి. లోపల ఉన్నటువంటి ధనస్సును పట్రా, బాణాలు పట్రా, కవచాలు పట్రా. అన్నయ్య చంపేస్తాను భరతుణ్ణి, సైన్యాన్ని ఇవాళ. ఒకవేళ తండ్రి దశరథ మహారాజు వస్తే ఆయన్ని కూడా ఉపేక్షించను. వీళ్ళ శవాలన్నీ నేల మీద పడిపోతే అరణ్యంలో క్రూర మృగాలు పీక్కు తినేయాలన్నయ్య. సీతమ్మ తల్లిని గుహలో ప్రవేశపెట్టు, దిగిపోతున్నాను అంతే అన్నాడు. ఏమీ మాట్లాడలేదు. రామచంద్రమూర్తి అన్నీ విన్నారు. విని పైకి చూసి, ఏమి నిన్ను నేనేమి చూడమన్నాను, ఏం చెప్తున్నావు? భరతుడు వస్తున్నాడు అంటున్నావు. నిజంగా భరతుడు వస్తే రాజ్యం కోసం, నన్ను చంపడం కోసం వస్తున్నాడు అనుకుంటున్నావా? నేను భరతుణ్ణి చంపి రాజ్యం తీసుకోనా? నేనే నిజంగా రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే 4 సముద్రముల మధ్యనున్నటువంటి ఈ భూమండలాన్నంతటినీ ఒకే ఒక్క బాణము చేత స్వాధీనం చేసుకోగలను. ధర్మమునందుండడం నాకు అనురక్తి తప్ప భరతుణ్ణి చంపి, దశరథుణ్ణి చంపి, శత్రుఘ్నుణ్ణి చంపి, తమ్ముళ్ళని చంపిన రాజ్యం నేను ఏలుకుంటాను అనుకుంటున్నావా? లక్ష్మణ, ఒక్కటి గుర్తుపెట్టుకో, ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అంటాడు. నేను ధర్మం కాని, అర్థం కాని, కామం కాని జీవితంలో ఎప్పుడు అనుభవించినా నా తమ్ముళ్ళు అనుభవించిన తరువాత నేను అనుభవిస్తాను. అయ్యో చిన్న పుచ్చుకున్నాడు పాపం తమ్ముడని రామచంద్రమూర్తి మాట మార్చన్నారు. మన తండ్రి దశరథ మహారాజు గారు వస్తున్నారు. నేను అనుకోవడం, మనతో ఆయన కోడలు సీతమ్మ తల్లి కష్టపడడం ఇష్టం లేక తీసుకెళ్ళిపోవడానికి వస్తున్నాడు. అది రామాయణం అంటే. రామాయణంలో నిజానికి కోడలు గురించి ఎంత తాపత్రయపడ్డారో దశరథుడు, కౌసల్య వింటే అసలు కోడలు 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 ఇంటి కోడలు ఎంత గౌరవంగా ఉండాలో, ఎంత ప్రేమగా ఉండాలో. ఎక్కడో పుట్టిన పిల్ల అంతమందిని విడిచిపెట్టేసింది, ఆ ఊరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, ఏమీ తెలియని వాడి చిటికిన వేలు పట్టుకుని వచ్చేసింది. ఆ తండ్రి పుట్టింట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ ఆ పిల్ల సంతోషపడుతోందో, కడుపు నిండా తింటోందో, తనకి కావలసింది అడుగుతోందో, అడగట్లేదో, తనకిష్టం లేకపోయినా సర్దుకుపోయి బతుకుతోందో, విచారణ చెయ్యవలసిన పెద్దరికం ఎవరిది? మామగారిది.
అందుకే మామగారి లాంటి ఉదారుడు కోడలికి ఇంకొకడు లేడు. మామగారు అంత తాపత్రయపడతాట కోడలు సుఖపడాలని. దశరథుడు ఎంత ఏడ్చాడో మహానుభావుడు. అందుకే రాముడు అన్నాడు, దశరథుడు వస్తున్నాడయా మన నాన్నగారు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు, ఎందుకంత బాధపడుతున్నావు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి మాట మార్చి, అవునన్నయ్య మన తండ్రి దశరథ మహారాజు గారే వస్తున్నారేమో, వదిన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారేమో, నిన్ను తీసుకెళ్ళి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నారేమో అని మెల్లిగా దిగొచ్చి నిలబడ్డాడు. అందుకే శాస్త్రం స్పష్టంగా చెప్పింది, తమ్ముడు అన్నని నింద చేస్తే అన్న కాళ్ళ మీద పడి క్షమార్పణ చెప్పాలి. అన్న పొరపాటున తమ్ముడినంటే తమ్ముడికి క్షమార్పణ చెప్పక్కర్లేదు, పరమేశ్వరుడికి చెప్పుకుంటే చాలు. తనకన్నా చిన్నవాడు పొరపాటున అన్నాను, ఈశ్వరా క్షమించు అంటే దాని ఉద్దేశ్యం అసలు ఎప్పుడూ అన్నగారు మార్గం తప్పి తమ్ముణ్ణి ఏదైనా అన్నా తండ్రి అన్నట్టు ఈశ్వరుడు అన్నట్టు ఆశీర్వచనం అవుతుంది తప్ప అది నిందావాక్యం కాదు. తప్ప ఉపకారం చేస్తే అన్నగారు, మంచి చేస్తే అన్నగారు, నెత్తి మీద పెట్టుకుంటే అన్నగారు, బతిమాలితే అన్నగారు, పొగిడితే అన్నగారు, ఇస్తే అన్నగారు, ఒక్క మాట అనడానికి అన్నగారు పనికిరాడనుకున్న తమ్ముడు రామాయణం చదువుకుని నేర్చుకోవాలి ఎలా బతకాలో. కాబట్టి అన్నని గౌరవించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే, అన్న తమ్ముణ్ణి కాకపోతే స్వతంత్రంగా ఎవరిని అంటాడు? తమ్ముడు కడుపున పుట్టిన కొడుకు లాంటివాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తండ్రి గతించిపోతే అన్న తమ్ముడికి స్నాతకం చేస్తాడు, అన్న తమ్ముడికి ఉపదేశం చేస్తాడు, గురువుతో సమానం. పోతన గారు అంటారు భాగవతంలో, అన్నవు నీవు చెల్లెలికి అక్కట మన్నను చేయుటో, మడలిచ్చుటో, చీరలు సారెలిచ్చుటో, మధుర మంజుల భాషలను ఆదరించుటో, చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న, మాని రావన్న సుకీర్తివై మనగదన్న అని ఆ వసుదేవుడు కంసుడితో మాట్లాడతాడు. మధుర మంజుల భాషలను ఆదరించుటో, సంతోషంగా ఇద్దరూ కూర్చుని ఏదో మాట్లాడుకుని పెద్దవాళ్ళు అయిపోతుంటే ఉన్నన్నాళ్ళు ఉంటారా? పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు ముందో ఎవరు వెనకో. మహానుభావుడైనటువంటి లక్ష్మణస్వామిని చిట్ట చివర పిలిచాడు రామచంద్రమూర్తి. అతిష్ట ధర్మజ్ఞ మయాస హేమాంగాం పూర్వరాజ్యాం జుషితాంబలేన అన్నాడు. మన పూర్వీకులు పరిపాలించినటువంటి అద్భుతమైన సింహాసనం కోసల రాజ్యం, లక్ష్మణ రా నాతో కలిసి పట్టాభిషేకం చేసుకో అన్నాడు. ఆయన అన్నాడు, అన్నయ్య నాకెందుకన్నయ్య పట్టాభిషేకం, నాకన్నా పెద్దవాడు భరతుడు ఉన్నాడు, భరతుడు చేసుకోవాలి. ఆయనకి ఈషన్ మాత్రం ప్రతిఫలాపేక్ష లేదు. అన్నయ్య అంటే అన్నయ్య. రామలక్ష్మణుల ప్రేమ ఎంతటిదో భరత శత్రుఘ్నుల ప్రేమ అంతటిది. అసలు భరతుడి మీద భరత శత్రుఘ్నుల మధ్య ఉండే ఐకమత్యత గురించి పతాక స్థాయి శ్లోకం ఒకటి ఇచ్చారు వాల్మీకి మహర్షి అయోధ్యకాండ ప్రారంభంలో. గచ్చతా మాతులకులం భరతేన తదానగ శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అన్నారు. వెడుతున్నది భరతుడు తన మేనమామగారింటికి ఎడుతున్నాడు. తన మేనమామగారింటికి ఎడుతున్న భరతుడు కొత్తగా పెళ్ళైన శత్రుఘ్నుడిని తనతో తీసుకెళ్ళడం ఏమిటి? పైగా శత్రుఘ్నుడు భరతుడి వెంట వెళ్ళాడు అని రాయాలి శ్లోకం. అలా రాయలేదు. భరతుడు వెడుతూ వెడుతూ శత్రుఘ్నుడిని తీసుకుపోయాడు అన్నారు. తీసుకుపోయాడు అంటే ఒక అచేతనమైన వస్తువుని తీసుకుపోయినట్టు, నా ఉత్తరీయాన్ని వస్తువుని పట్టుకుపోయినట్టు. అంత స్వాతంత్ర్యం, అంత ప్రేమ ఎందుకు తీసుకెళ్ళిపోవాలి అంటే శత్రుఘ్నుడు లేకుండా తాను ఉండలేడు. శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో, నేను రాజుగారి కొడుకునే, ఏమిటి మా అన్నయ్య నన్ను అలా తీసుకెళ్ళిపోవడం ఏమిటి, అడగకుండాను అని ఆయన అడుకునేవాడు కాదు. అదేమిటి మా అన్నయ్య కాకపోతే అలా ఇంకెవరు తీసుకెడతారు అని స్వాతంత్ర్యాన్ని త్యాగం చేశాడు అన్నగారి దగ్గర. అది అహంకార పరిత్యాగం. అందుకని శత్రుఘ్నో నిత్యశత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత, నీత తీసుకుపోబడినాడు అన్నారు మహర్షి. అంతటి అన్యోన్యత. భరతుడు పాపం యథార్థంగా మహానుభావుడికి తెలియదు రామచంద్రమూర్తి అరణ్యానికి వెళ్ళిపోయారని కానీ, లక్ష్మణస్వామి విడిపోయారని కానీ, సీతమ్మ విడిపోయిందని కానీ తెలియదు. తిరిగి వచ్చాడు మేనమామ గారింటి నుంచి. తిరిగి వచ్చి అంతఃపురం అంతా వెతికాడు. ఎక్కడా ముగ్గులు లేవు, ఎక్కడా పతాకాలు వెలగట్లేదు, దేవాలయాల్లో దీపాలు పెట్టి లేవు, ఇళ్లల్లో శోభ లేదు, సాంస్కృతిక కార్యక్రమాలు లేవు, ప్రజల ముఖంలో వెలుతురు లేదు. ఇంటికి వచ్చాడు, అందరినీ అడిగాడు. కైకమ్మ మందిరానికి వచ్చాడు. అమ్మా నాన్నగారు ఎప్పుడూ ఇక్కడ ఉండేవారు కదమ్మా, నాన్నగారు పడుకునే ఆ తల్పం ఖాళీగా ఉంది అమ్మా, ఏమయ్యారమ్మా నాన్నగారు అని అడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
గోవిందాయ నమః. ఓ పురుషోత్తమ, యుగాలయందు ప్రవర్తిల్లే ధర్మాన్ని నువ్వే రక్షిస్తున్నావు. నువ్వు కలియుగంలో గుప్త రూపుడవై ఉన్నావు కనుకనే నువ్వు 3 యుగాల్లోనూ ప్రకటమయ్యేటువంటి త్రియుగుడు అయ్యావు కదా నువ్వు స్వామి. ఓ వైకుంఠనాథ, నా ఈ మనస్సు పాపకార్యాలతో కలుషితమయ్యింది, చెడ్డది, అవినయం గలదై ఉంది, కోరికలతో అలజడ చెంది ఉంది. హర్షము, శోకము, భయము, కోరికలు అనే వాటితో దుఃఖాన్ని పొంది ఉంది. అటువంటి ఈ మనస్సులో దీనుడవైన నేను నీ స్వరూపాన్ని గురించి ఆలోచించలేదు. ఓ అచ్యుత, సంతృప్తి పడటం అనేదే నేను తెలియని జిహ్వ నన్ను మంచి రుచికరమైనటువంటి పదార్థాల వైపుకు ఆకర్షిస్తుంది. ఎప్పుడూ సంతృప్తి అనేది లేదు. ఏదో సంతృప్తి పడాలని ఇవన్నీ ఇంద్రియాలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. జననేంద్రియము సంభోగము వైపుకు, చర్మము మధురమైన స్పర్శ వైపుకు, పొట్ట ఆహారం వైపుకు, చెవి సంగీతము మొదలైన వాటి వైపుకు, ముక్కు సుగంధాల వైపుకు, చంచలమైన కన్ను అందమైన దృశ్యాల వైపుకు ఆకర్షిస్తున్నాయి స్వామి. ఈ ఇంద్రియాలు మోసపోవటానికి, ఇంకా కింద పడేయటానికి, ఇంకా నీ నుంచి దూరం కావటానికి మేము ఎంతగానో ఆధ్యాత్మికంగా ఉపయోగించగల అన్నప్పటికీ కూడా ప్రభు ఇవి ఇటువంటి పనులు పూనుకున్నాయి. దాండ్ల మీదే ఎక్కువ పోతున్నాయి, దాని నుంచేనే ఎక్కువ కిందకి పడేస్తున్నాయి, పాతాళానికి పడేస్తున్నాయి. స్వామి, దేని నుంచి ఉత్తమ గతిని పొందుతామని అనుకున్నామో అదే మమ్మల్ని అధోగతికి దింపింది స్వామి. చెయ్యి మొదలైన కర్మేంద్రియాలు వివిధ కర్మల వైపుకు ఆకర్షిస్తున్నాయి. గృహ యజమానిని చాలామంది భార్యలు, సవతులు లాగినట్లుగా ఇలా ఈ ఇంద్రియాలు నన్ను అన్ని వైపులకు లాగివేస్తున్నాయి. సంసారానికి అతీతుడవైన ఓ ఈశ్వర, ఈ విధంగా మూఢుడైన వాడు సంసారం అనే వైతరణీ నదిలో తన కర్మల ఫలంగా పడి ఉన్నాడు. మురికి కాలువలో పడినట్టుగా అట్లా పడేశారు. అందుకని పాపము అనేటువంటిది ఇంద్రియాలకు మనం కలిగించకూడదు, పెడచవని పెట్టాల. అది కావాలా అనేటువంటిదంతా మనం దాన్ని తీసి ఇవ్వకూడదు, దానికి తగువగా పరిగెత్తకూడదు. మనం తృప్తి చెందదు, అది మళ్ళీ కావాలంటుంది, మళ్ళీ ఇంకొక రుచి ఉంటే బాగుంటుంది అంటుంది. ఇట్లా ఒక రుచితో సంతృప్తి పడే అటువంటి కాదు ఈ జిహ్వ. దీనికన్నా భిన్నంగా ఇంకోటి తినాలా, ఇంతకన్నా రుచి ఇంకోటి ఉండాలా, దీనికి అటు వేస్తే బాగుంటుంది, దీనికి ఇటు వేస్తే బాగుంటుంది అనేటువంటిది ప్రతి ఇంద్రియము కూడా లాక్కుపోతున్నాయి. మానవుడు ఒకదాని తర్వాత మరొకటిగా వస్తూ ఉంటే జనన మరణాల వల్ల, వాటి మధ్యలో ఉండే కర్మ ఫలాల అనుభవం వల్ల ఎంతో భయపడి ఉన్నాడు. ఈ జన్మకర్మలు మధ్యలో వస్తున్నాయి, పోతున్నాయి. చాలా ఎంతో భయం. ఏ జన్మలో ఏమొస్తుందో తెలియదు, ఏ జన్మది మనకు శేషం ఉన్నదో ఇక్కడ అనుభవించటానికి మనకు తెలియదు. తన దేహమందు మైత్రిని, పరాయి దేహాలయందు శత్రుత్వ భావాన్ని కలిగి ఉన్న మూఢుడు నన్ను నువ్వు చూసి అయ్యో అని దయతలిచి ఈరోజే అతన్ని రక్షించు. ఓ భగవంతుడా, నువ్వు సకల జగత్తుకు తండ్రివి కదా, దుఃఖాలతో బాధపడే వారికి బంధువు కదా. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాలకే కారణమైన నీకు జీవులను తరింపజేయటంలో శ్రమేమీ ఉండదు కదా ప్రభు. నీ పని అదే కదా, తరింపజేయి. నీ మాయలో చిక్కుకున్నాం కదా, ఇవన్నీ సృష్టి నీ మాయనే కదా, దాంట్లో చిక్కుకుపోతున్నాం అన్నప్పుడు హెచ్చరించేది నువ్వేనే, మళ్ళీ అట్లా కూలికపోయేది నువ్వేనే, అన్నీ నువ్వే చేస్తున్నావు. కూలికపోయేటప్పుడు హెచ్చరించేది నువ్వేనే.
మళ్ళీ పైకి వచ్చేది నువ్వేనా అన్నీ చేస్తున్నావు. మహాత్ముల అనుగ్రహం నిశ్చయంగా మూఢులపైన ప్రసరిస్తుంది, నిజంగా ప్రసరిస్తుంది. ఆ ప్రసరణ ఎట్లా ఉంటుంది? మూఢుల్ని రక్షించటానికి, మూఢులకు జ్ఞానం ఇవ్వటానికి. అది మహాత్ముల యొక్క బోధనలు, మహాత్ముల యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి. కానీ నీ భక్తజనులను అనుసరిస్తూ సేవించే మాకు ఆ గొప్పవారి అనుగ్రహంతో మాకు పని లేదు, మాకెవరితోనూ మాకు పని లేదు ప్రభు. నువ్వు మనల్ని అనుగ్రహిస్తే చాలు, ఇక మిగతా వాళ్ళ నుంచి మేము రావాల్సిన పని లేదు. ఓ పరమాత్మ, నీ పరాక్రమాన్ని గానం చేయటం అనేటువంటి గొప్ప అమృతంలోని నా చిత్తం మునకలు వేస్తూ ఉన్నది. అటువంటి అమృతమైన జలకలు నా మీద చిలకరించినట్టుగా ఆ అమృతంలో మేము స్నానం చేస్తున్నాం. అటువంటి నేను దాటడానికి సాధ్యం కాని వైతరణి నదికి కూడా ఏమాత్రమూ భయపడను. ఎన్నో ఏండ్ల ఉండి మళ్ళీ దాటాలి కదా అక్కడి నుంచి. దానికోసం నేను ఎంత కష్టపడినా కూడా పర్వాలేదు. కానీ ఆ అమృతం నుండి దూరమైన బుద్ధితో ఇంద్రియ భోగాల యందు మిథ్య సుఖం కోసమై సంసార భారాన్ని మోస్తున్న పరమ మూర్ఖులను గురించే నేను చింతిస్తున్నాను. ఇంత బాగా తెలిసినప్పటికీ, ఇంత మంచి దోవ ఉండినప్పటికీ పరమ మూర్ఖులైన జనము నాదే, నేనే, అంతా నేనే అనే విధంగా ఉన్నారు. ఓ దేవా, మహర్షులు ఎప్పుడూ మోక్షాన్ని కోరుకుంటూ ఏకాంతంలో మౌన వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. కానీ ఇతరులకు అభివృద్ధి కలిగే విషయంలో వారు ఎక్కువగా ఆసక్తిని చూపించరు. అటువంటి దీనులను విడిచిపెట్టి నేనొక్కడనే మోక్షాన్ని పొందాలని వారిలాగా కోరుకోవటం లేదు ప్రభు. సంసారంలో తిరుగుతున్న ఈ జనానికి నువ్వు తప్ప మరో రక్షకుడు ఎంత వెతికినా కనిపించడు. ఇంద్రియ భోగాలు, రెండు చేతులను గొక్కోవటం వంటివి ప్రారంభంలో కొంత సుఖం కనిపించినా తర్వాత నిరంతరంగా దుఃఖం కలుగుతుంది. కానీ మానవులు ఈ ఇంద్రియ సుఖాల విషయంలో తృప్తి లేకుండా వివిధ దుఃఖాలను అనుభవిస్తూ దీనులై ఉన్నారు. వీళ్ళు మానవులంతా కూడా తెలిసినప్పటికి కూడా మళ్ళీ అక్కడే వెళ్ళి పడుతున్నారు. వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ప్రభు. వివేకం గలటువంటి వ్యక్తి ఇంద్రియాలకు చెందిన కోరికలను కూడా సహించుకొని ఉంటాడు తప్పితే వాటి వెంట పడడు వాడు ఎప్పటికీ కూడా. వివేకవంతుడు, బుద్ధివంతుడైనటువంటి వాడు ఆవక జిలకు తట్టుకొని ఉంటాడు. కానీ ఇమీడియట్గా దాన్ని జిల తీసేసుకోవటానికి కోసం గోక్కొని మొత్తం తాను పాడు చేసుకోడు. ఈ విధంగా నీ యొక్క ఇంద్రియాల రూపంతో నువ్వు మాకు ఇచ్చినప్పటికి కూడా మనమంతా పరమాత్ముడిని ధ్యానం చేసినప్పటికీ ఇంద్రియాలు మనం ఈడ్చుకొని పోతున్నాయి. గోవిందాయ నమః.